ఎవరైనా సరే ఆరోగ్యంగా ఉండాలంటే శుభ్రత పాటించాలి. మరి శుభ్రత కావాలంటే ఎలిం ప్రొడక్ట్స్ వాడాలి. ఎక్కించండి. కదలా. నడుము నిలబట్టలేదా? ముందుకు వెళ్ళిపోయావు. సరిగ్గా కూర్చో. అమ్మా, ఇప్పటికే చాలా ఆలస్యమైపోయింది. మీ నాయనమ్మ గారిని నిజంగా నిండు మనసుతో ప్రేమించిన మనిషి నీ చేతుల మీదుగానే ఈ పని కూడా పూర్తి చేయి. ఆయన తప్పకుండా వస్తారు. ఆ నమ్మకం నాకుందండి. ఆ నమ్మకం నీకుంటే చేతగాని వాళ్ళ చేతులు కట్టుకుని నా ఎదురుగా నిల్చోటం దేనికి? వెంటనే మన బలగాన్ని తీసుకుని శ్మశానానికి వెళ్ళు. ఆ గోపిని పట్టుకో. ఎస్ సార్. ఏమిటా ఏడుపులో? ఇంతకెవన్నావు? సూర్యచంద్రరావు పంపితే వచ్చాను. అవును, సంస్కారం లేని తల్లికి దాన సంస్కారం చేయడం ఎట్టలేక అదేదో నన్నే చేయమని కిరసనాలు అగ్గి పెట్టేసి పంపించారు. సూర్యచంద్ర గారు మనుషుడు ముందు చెప్పలేదే? కానీ కానీ తొందర కానీ. నన్ను ఆడ చెప్పనిచ్చా? తొందర కానీ. గోపి బాబు ఆ బంట్లో ఉన్నాడు. అబ్బాయి పోలీసుళ్ళు. అట్టమ్మా, అయ్యో అగ్గిపెట్టి బండ్లో మర్చిపోయాను. ఇటు ఇయ్యమ్మా. వద్దండి, ఎవరి చేత్తో తలకొరి పెట్టాలో వాళ్ళ చేత్తోనే పెట్టాలి. లేకపోతే రుణాల బంధం తీరదు. ప్రత్యక్ష సాక్షి పేరుతో నీ చావుకు నేను కారకునయ్యాను. నన్ను క్షమించు. నా ఇంటి చుట్టూ 100 పోలీసులు కాపలా ఉంచుతారని ఆ ఇన్స్పెక్టర్ శ్రీకాంత్ చెప్పారా? ఎక్కడ తెచ్చాడు?
ఈలోగా మమ్మల్ని ఏర్పాటు చేశారు కదా సార్, ఏమైనా చంపాలో చెప్పండి. మా అమ్మకి అంత్యక్రియలు జరిపించేశాడంట. నాకు అంత్యక్రియలు జరపడానికి వచ్చేస్తున్నానని ఫోన్ చేశాడు రా గోపి గారు. వచ్చేస్తున్నారా? నాకు అంత్యక్రియలు జరిపించండి. అమ్మయ్య, సమయానికి వచ్చేసావు. వస్తున్నా. డ్రైవర్ పోయి. మోసం చెయ్యటం నీకొక్కడికే తెలిసిన విద్య కాదురా. అదే మోసానికి నేను దిగజారితే నీ బతుకు చూస్తుండా. ఈ రూట్ లో కార్లు మందలుగా వెళ్ళాయి. అవి కదిలేయా? మందలుగా కార్లే కాదు సార్, మందలుగా కాలంలో జనం కూడా ఉన్నారు. కావాలంటే పైకి వెళ్ళి చూడండి. కార్లు మందల జనం ఉన్నారు. వంటశాల మీదకి మిడతల దండి వచ్చినట్టు మీ పోలీసులు అంతా ఒకేసారి వచ్చారు. ఏమన్నా కిరికిరియా? మిమ్మల్ని అందరూ అరెస్ట్ చేసి తీసుకెళ్ళడానికి ఫుల్ పవర్ తో వచ్చాం. మమ్మల్ని అందరినీ అరెస్ట్ చేయాలంటే ఈ ఊరు జనాభా 7,500, మీ జీపులు 5 సాలం. ఇంతకీ మమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో చెప్పనే లేదండి. జైల్లోంచి తప్పించుకున్న గోపి మీలో ఉన్నాడని మాకు నమ్మకం. బాలే కనిపెట్టేశారండి. నేనేనండి గోపిని. మానేసల్లా నేనని గోపి నన్ను అట్టుకెళ్ళండి. అబ్బా, నేనే గోపిని. నన్ను అట్టుకెళ్ళండి. నేనే గోపి. నేనే గోపిని. ఇంతవరకు అది కేవలం ఇసుక బస్తా మాత్రమే. ఈ క్షణం నుంచి అది నీ ఆయుర్దాయం. అందులోని ఇసుక కిందకు రావటం అంటే క్షణం నీ ఆయుర్దాయం తరిగిపోతున్నట్టే లెక్క. 100 గొడ్లు తిన్న రాబందు కూడా ఒక్క గాలివానకు చచ్చినట్టు ఎంతో మంది హత్య చేసిన నీ ప్రాణాలు ఇప్పుడు నా గుప్పెట్లో ఉన్నాయి. అమ్మో, ఎసుకంత కాలిపోతుంది. నువ్వు ఇక్కడి నుంచి ప్రాణాలతో బయటపడాలి అంటే నువ్వు చేసిన నేరాల గురించి నీ నోటితో నువ్వే చెప్పాలి. అయితే చెప్పు,
మా నాన్నను చంపించావు. నేనే. కానీ ఆ పని చేసి చాలా ఏళ్ళు అయిపోయిందిగా, ఇంకా గొడవ వదిలే. ఆ గొడవ వదిలేసిన ఇంకా 2 హత్యల గొడవ ఉందిగా. పులిరాజును చంపిందెవరు? కథ కాలిపోతుంది, ముసలు తినేస్తాయి. చెప్పు. బాబోయ్, పులిరాజును చంపిందెవరు? రాజుగారి పీక మీద కాలేసి తొక్కి చంపింది నేనే. కానీ అలా తొక్కమని చెప్పింది, నా చేతి తొక్కిచ్చింది ఆయన రాత్రిగానే. మా అమ్మమ్మని, అదే నీ కన్న తల్లిని. మమ్మల్ని చంపని చెప్పింది, చంపించింది కూడా ఆశ్రయగానే. మీరే నిజమైన హంతకులని నీ నోటితో నువ్వు చెప్పిన ఈ సాక్ష్యం చాలు నేను నిర్దోషాన్ని నిరూపించుకోవడానికి. సాక్షికం దొరికిందని సంబరపడిపోక నన్ను నిరికించడానికి నీ తరం కాదు కదా, నీ అమ్మమ్మ తరం కూడా కాదు. దిస్ ఈజ్ అసిరియా. సమయానికి వచ్చావు. నాతో మన రహస్యాలన్నీ చెప్పించేసి ఆ టేప్ రికార్డులో రికార్డింగ్ చేసేశాడు. వాడు రికార్డింగ్ చేస్తుంటే నువ్వు డాన్సింగ్ చేస్తున్నావా? గురికము ఎక్కాల్సాడు ఉసుకు ఉసుకుని బెదిరిస్తుంటే నువ్వు చేసిన మద్దలో నాకు బాగుందన్న సంగతి లీకౌట్ చేస్తావా? పాలకోవా నాయాలా. ఓ పక్క నన్ను అర్తిగల్లాగా ఏలాడి తీసేసి మొసళ్ళు కేసేస్తానంటారయ్యా. నిన్ను మోసాళ్ళకేసే ఛాన్స్ ఆడికిందుకు ఇస్తాను, నేనే వేసేస్తాను. హార్మోనియం పెట్టి నీ దగ్గర నుంచి క్యాసెట్ ఎలా రాబట్టుకోవాలో ఈ ఆవుదాల సరికి బాగా తెలుసురా. ఆగు. రాజును సంపడంలోను నీ అమ్మమ్మను సంపడంలోను నా హ్యాండ్ ఉందని వాడు చెప్పిన మాటన్ని ఈ క్యాసెట్ లో ఉన్నాయని తెగ సంబరపడిపోతున్నావు. ఇదిగో చివరికి ఆ సూర్యచంద్రరావును కూడా నేనే చంపాను. ఇప్పుడు నీ కాడ ఏ సాక్ష్యం లేదు. ఈ మర్డర్ కేసు కూడా నీ మీదే బరాయి చేస్తాను. దట్ ఈస్ ఆవుదార అసరయ్య, ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్. ఎక్కడికి పోతా రాష్ట్రీయ చేతుల
నమస్తే నమస్తే. అబ్బా మన బెటాలియన్ తో వచ్చేసారన్నమాట. సార్ ఈ అవతల వ్యక్తి ఆ హంతకుడు పట్టుకున్నాం. అదిగో హంతకుడు, అరెస్ట్ చేయం. వెరీ గుడ్ చాలా మంచి పని చేశారు. మన డిపార్ట్మెంట్ కే మంచి పేరు తీసుకొచ్చారు. థ్యాంక్ యూ సార్. ముందు ఈ ఇన్స్పెక్టర్ అసలేను అరెస్ట్ చేయండి. నేనే తప్పు చేశాను సార్, నన్ను అరెస్ట్ చేస్తున్నారు. నువ్వేం తప్పు చేశావా? నీకంటే ఆ గోపి చాలా తెలియని వాడు. నువ్వు ఈ మాట అంటావని చెట్టుకో మైకు పుట్టుకో స్పీకర్ అరేంజ్ చేశాడు. ఖైదీ నంబర్ 786. మిస్టర్ గోపి, ఆ నెంబర్ లోనే ఉందయ్యా ఈ పవిత్రత. ఆనాడు నువ్వు యూనిఫారం విసిరి కొట్టి వెళ్ళినప్పుడు కొంతవరకే అర్థమయ్యావు. ఈనాడు పూర్తిగా అర్థమయ్యావు. యు ఆర్ రియలీ గ్రేట్. థ్యాంక్ యూ సార్.